పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మనం చూస్తే యోబుని గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు యోబుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. యోబుని గురించి ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే తను పరిచయం చేస్తున్నాడు. అతను ఎక్కడ వాడంటే ఊజు దేశానికి చెందినటువంటి వాడు. అతనిలో దేవుడు ఏం చూశాడంటే యథార్థతను చూచాడు. 2 న్యాయవంతుడిగా ఉన్నాడు. 3 అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. 4 చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. అంటే టోటల్గా మనం గమనించుకుంటే కనుక యోబులో ఒక భక్తి జీవితం, ఒక యథార్థమైనటువంటి జీవితం, ఒక చెడుతనమును విసర్జించి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అంటే యోబు జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము కంటే ముందున్నవాడని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు దేవుడితో తను మాట్లాడుతున్న విధానం కానీ, దేవునితో అతను కలిగి ఉన్నటువంటి సంబంధాలు కానీ, దేవునితో అతను కలిగి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి యోబు ఎలాగున్నాడంటే న్యాయవంతుడిగా ఉన్నాడంట, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడంట. వాక్య భాగాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం కాడి నుంచి మనం చూద్దాం. ఇక్కడ మరొక వ్యక్తిని మనం పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఏంటంటే కొర్నేలి. ఈ కొర్నేలి అనే వ్యక్తి యూదుడా అంటే యూదుడు కాదు, దేవుని ప్రజల అంటే దేవుని ప్రజలు కాదు. ఇతను ఎవడంటే యూదేతరుడు అంటే అన్యుడు. అయితే ఇతని జాబ్ ఏంటంటే రోమా సైన్యంలో ఒక శతాధిపతి అనగా 100 మందికి అధిపతిగా ఉన్నాడు. 100 మంది సైనికులకి హెడ్ అయిన ఆయన ఉండే ప్రాంతం ఎక్కడంటే ఇటలీ పటాలం అనబడినటువంటి ఆ యొక్క పటాలంలో, అంటే అతని సైన్యానికి ఉన్నటువంటి పేరు, అతని సమూహానికి ఆ 100 మంది సమూహానికి ఉండేటువంటి పేరు ఏంటంటే ఇటలీ పటాలము అనే ప్రాంతము అనే సమూహము పేరులో అతడు ఆ సైన్యానికి అధిపతిగా ఉంటూ ఉన్నాడు. అంటే రోమియులు త్వరగా క్రీస్తుని అంగీకరించేవారు కాదు. దీని అధ్యాయాన్ని మనం ముందు అధ్యాయాన్ని చూస్తే మనకి ఎవరు కనపడతారంటే 9వ అధ్యాయం అంతా కూడా సౌలు కనిపిస్తాడు. సౌలు దమస్కు పట్టణంలోనికి వెళుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షత దొరికి అతడు కళ్ళు మూయబడి ఆ తర్వాత దేవుని తెలుసుకుని అతను పౌలుగా మార్చబడతాడు 9వ అధ్యాయము. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొర్నేలి దేవుడు తన గురించి చెబుతున్న మాట ఏంటంటే భక్తి పరుడు అని అంటున్నాడు. ఇందాక ఒక వ్యక్తిని మీకు పరిచయం చేశాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యోబు. యోబుకు ఉన్నటువంటి గుణాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అంటే దేవుడి ప్రత్యక్షత స్వయంగా దొరికిన సమయంలో యోబు భక్తిపరుడిగా మనకు కనపడుతున్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క కొర్నేలి జీవితం కానీ, ఈ కొర్నేలి ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం చూస్తే అప్పటికి ఎలాగంటే క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మిన వారిని చంపేటువంటి దినాలు అవి. చంపేటువంటి దినాలలో ఇక్కడ కొర్నేలి అనే భక్తుడు ఎక్కడ పనిచేస్తున్నాడంటే రోమా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. సౌలు కూడా పౌలుగా మార్చబడినటువంటి సౌలు కూడా 9వ అధ్యాయంలో అతడు సైన్యాధికారిగా ఉంటూ క్రీస్తుని నమ్మేవారిని కానీ, క్రీస్తుని విశ్వసించేవారిని కానీ, క్రీస్తుని వెంబడించేవారిని కానీ ఏం చేస్తూ ఉండేవాడంటే చంపుతూ ఉండేవాడు. ఆ సైన్యంలోనే ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరే కొర్నేలి. ఇతడు ఎటువంటి వాడని దేవుడు చెప్తున్నాడంటే భక్తి పరుడు అని చెప్తున్నాడు. మందిరం లేదప్పటికీ, సంఘం లేదప్పటికీ. కానీ ఈ కొర్నేలి దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడో తెలియదు. కానీ అతడు ఏ జీవితాన్ని కలిగి ఉన్నాడంటే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక గ్రంథం లేదు, ఒక సంఘం లేదు, ఒక సహవాసం లేదు. అతడు పని చేస్తుందేమో ఎక్కడో రోమా సైన్యములోనూ, అతని జీవితమేమో అతని యొక్క పితరులందరూనేమో అన్య జీవితం, విగ్రహారాధన చేసేటువంటి వారే. కానీ ఇతనికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే భక్తి పరుడిగా కనపడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అయితే ఆ భక్తి పరుడైనటువంటి కొర్నేలి ఎక్కడ నివసించేవాడంటే కైసరియలో ఉన్నాడు. ఆ కైసరులో ఉన్న తర్వాత చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒక్కసారి ఇంకో సందర్భాన్ని మీకు చూపించాలని కోరుతున్నాను. ఈ 10వ అధ్యాయానికి ముందున్నటువంటి 7 వచనాల్లో పేతురుకి శిష్యురాలైనటువంటి తబిత గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ తబిత అనగా దొరక చనిపోతుంది. అక్కడ చనిపోయినప్పుడు యొప్పేలు ఉన్నటువంటి పేతురుని పిలిచి ఈమెకి శుభ్రంగా స్నానం గట్ట చేయించి మేడగదిలో ఉంచి అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఏడుస్తూ ఉంటారంట. ఈ సమయంలో వచ్చినటువంటి యొప్పే నుంచి వచ్చినటువంటి పేతురు ఆమెను తబిత లెగానిగానే ఆమె లేచి కూర్చుంటది. ఆమె అంటే ఒక చనిపోయినటువంటి తన శిష్యురాల్ని, ఒక చనిపోయినటువంటి ఒక విశ్వాసిని, తన చనిపోయినటువంటి ఒక తబిత అనే ఆమెని తిరిగి లేచిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వచనాలతో రాశాడంటే 7 వచనాలు రాశాడు ఆమె కోసం. కానీ ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి 10వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి కొర్నేలి తన కుటుంబము గురించి ఎన్ని వచనాలు రాశాడంటే 66 వచనాలు రాశాడు. చనిపోయిన ఆమె తిరిగి లేచిన సందర్భాన్ని 6 వచనాలు రాస్తే ఒక కుటుంబము రక్షణ కోసం దేవుడు ఎన్ని వచనాలు రాశాడంటే ఇక్కడ 66 వచనాలు రాశాడు. అంటే అద్భుతాలకి, స్వస్థతలకి, విడుదలకి మనం పరిగెలెట్టి ప్రయత్నాలు ఇస్తామే, దాన్ని దేవుడు ఎలా చూచాడు తెలుసా? చాలా చిన్నదిగా చూచాడు. కానీ ఒక రక్షణ, ఒక కుటుంబ రక్షణ కోసం దేవుడు కేటాయించినటువంటి వచనాలు ఎన్నంటే పరిశుద్ధ గ్రంథంలో 66 వచనాలు. ఈ 10వ అధ్యాయం అంతా రాశాడు. అలాగే 11వ అధ్యాయంలో 18వ వచనం వరకు కూడా ఈ యొక్క కొర్నేలి కుటుంబం గురించే రాయబడుతుంది. 11వ అధ్యాయం 18వ వచనం వరకు కూడా. అంటే 7 వచనాలు చనిపోయిన ఆమె తిరిగి లేచిన దానికి ఒక కుటుంబం రక్షణ కొరకు 66 వచనాలు రాయబడిందంటే దేవుని దృష్టిలో ఏది ప్రధానమైనది అంటారు? రక్షణ జీవితం చాలా ప్రధానమైనది. ఈరోజు చూడండి, ఎవరైనా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే దేవుడు మా కుటుంబంలో మేలులు చేయాలనండి. ఎందుకంట దేవుడు మా కుటుంబంలో మేలులు చేయాలి. ఎందుకు వస్తున్నారమ్మా దేవుడికి? దేవుడు మా కుటుంబంలో ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఎందుకు వస్తున్నారమ్మా దేవుని దగ్గరికి? దేవుడు మా కుటుంబంలో మంచి చేయాలి. మనం ఆశించే వస్తున్నాం తప్పితే రక్షణను కొనసాగించడానికో, రక్షణలో ఎదగడానికో మనం దేవుని మందిరానికి రాలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం క్రీస్తుని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు అని అంటే ఏం చెప్తారో తెలుసా? ఆ దేవుడు మా కుటుంబంలో ఆశీర్వాదాలు ఇస్తాడనండి. కానీ రక్షణ దేని కొరకంటే రక్షణ క్రీస్తు ప్రభుతో మనల్ని ఐక్యపరచడానికి, రక్షణ దేవునితో మనల్ని సమాధానపరచడానికి. మనం ఎప్పుడైతే క్రీస్తులో ఐక్యత కలిగి ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను ఏ మహిమనైతే కలిగి ఉన్నానో, నా తండ్రి ఏ మహిమనైతే కలిగి ఉండి నాకు ఆ మహిమను ఇచ్చాడో మీకు కూడా మహిమను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా చూస్తాం? ఆ మహిమను పొందుకోవడానికి చూడడం, ఆ మహిమను పొందుకోవడానికి ఇష్టపడం. ఏం కావాలి మనకి? ఆశీర్వాదాలు కావాలి. ఏం కావాలి మనకి? దీవులు కావాలి. ఏం కావాలి మనకి? మంచి ఉద్యోగాలు కావాలి. ఏం కావాలి మనకి? మంచి భర్తలు, భార్యలు దొరకాలి. ఏం కావాలి మనకి? ఇంట్లో కావలసినవి అన్నీ కావాలి. రక్షణను గురించి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం మేము ఈ రోజున. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. రక్షణ అంటే దేవునితో కలుసుకొని జీవించడం. అంటే దేవునితో మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి ఉన్న మార్గాన్నే మనం కొనసాగించలేకపోవడం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. అంటే ఒకరి మధ్యన ఒకరికి ఆ అనుబంధం లేకపోతే, ఒకరి మధ్యన ఒకరికి ఆ సహవాసం లేకపోతే మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి స్నేహం కొనసాగుతుందా? మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి అనుబంధం కొనసాగుతుందా? మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం కొనసాగుతుందా? మీరు రక్షణలో ఉన్నట్ట, రక్షణ నుండి తొలగిపోయినట్ట? ఇంకో విషయాన్ని చూపిస్తాను. ఇక్కడ కనపడుతున్న కొర్నేలి భక్తిపరుడు అన్నాడు కదా దేవుడు. ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలి రక్షణ తీసుకున్నాడు అంటారా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భక్తిపరుడు అని అంటుంది. ఇప్పుడు మీలో భక్తిపరులు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. యోబుని గురించి చెప్పిన దేవుడు ఒక అన్యుడైనటువంటి
ఒక ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుని యొక్క అధికారి శతాధిపతి దేవుడు తనకి ఏమని సర్టిఫై చేస్తున్నాడంటే భక్తిపరుడు అని సర్టిఫై చేస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తున్నటువంటి మీరు ఒక్క ఆదివారం రోజున దేవుడు మీ దగ్గరికి వచ్చి హాయ్ బాగున్నావా అన్నాడు అనుకోండి, మిగతా రోజులు మిమ్మల్ని పట్టించుకోకుండా మన భూమి మీద బతుకుతామంటారా? ఆయనేమో కునుకక నిద్రపోక కంటికి రెప్పలా కాపాడుతున్నాడే, మనమేం చేస్తున్నాం? ఆ కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రభువు కంట ప్రతి క్షణము కూడా మన కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచి వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఈ మధ్యన మన సమయం అంతా ఇంకేట్లకి టీవీలు, ఫోన్లు, ముచ్చట్లు. ఆయన కంటికి రెప్పలాగా ఒక్క క్షణం కన్ను మోస్తేనంట దేవుడు ఈ ప్రపంచం నాశనం అయిపోద్దండి. ఒక్క క్షణం, ఒక్క సెకండ్ దేవుడు కన్ను మోస్తే సృష్టి నాశనం అయిపోద్దంట. ఆయనేమో కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతుంటే ఆదివారం రోజున వెళ్ళి కూర్చోంటామండి మేము. అంతేగాని ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాం, హృదయపూర్వకంగా ధ్యానించాం, హృదయపూర్వకంగా సహవాసాలు కూర్చోం. కానీ ఇక్కడ కొర్నేలి అన్యుడు. అతని జీవితం గతంలో అతని తల్లిదండ్రులందరూ కూడా దేవత విగ్రహాలని ఆరాధించేవారు. కానీ ఇతను ఎలా తెలుసుకున్నాడో తెలియదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఇక్కడ నిజ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి అంట ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు నడిచేటువంటి మార్గాన్ని కాకుండా నిజ దేవుణ్ణి ఆరాధిస్తూ నిజ దేవుణ్ణి ప్రార్థిస్తూ అంటున్నాడు. చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, ఇతడు అక్కడైనా భక్తిపరుడు, అతను ఇంకా రక్షణ పొందలేదనడానికి ఆ వచనం చూపించిన ముందుకెళ్తాను. 11వ అధ్యాయము 13వ వచనం కానీ చూడండి. అప్పుడతడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేలుగా సీమోనును పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఒక దూత వచ్చి కొర్నేలితో మాట్లాడింది, ఇంకో దర్శనం వచ్చి పేతురుతో మాట్లాడింది. అది ముందు చూద్దాం మనం. ఇక్కడ పేతురు చెబుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే తనతో ఉన్న వారితో చెప్తున్నాడు. ఇదిగో నేను యొప్పేలో ఉండగా తన దాసులు పంపించాడు. తన దాసులు పంపించినప్పుడు ఆ దూత వచ్చి ఏం చెప్పిందో ఆ మాటలు ఏంటంటే అని ఈ మాటను చెప్తున్నాడు. మరొకసారి చదవండి. నేను నీవు మనుషులకు యొప్పేకు పంపించి పేతురు అను మారు పెలుగల సీమోనును పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలను అతడు నీతో చెప్పినని దూత చెప్పిందంట. అంటే పేతుర్ని కొర్నేలి కబురెడతాడు. కింద వచనాల్లోకి వెళ్తే ఎందుకనంటే కొర్నేలి కుటుంబము, కొర్నేలి బంధువులు, కొర్నేలి స్నేహితులు వీళ్ళందరి రక్షణ కోసం అంటే ప్రసంగం చేయడానికి పేతుని పిలుచుకుంటున్నారంట. ఇప్పుడు చెప్పండి, కొర్నేలి రక్షణ పొందాడా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి అంట ఏ జీవితం గడుపుతున్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడంట. రక్షణ పొంది కూడా మనం దేవుని దగ్గర రాలేకపోతున్నాం, కానీ రక్షణ పొందనటువంటి వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, కొర్నేలి అని భక్తిపరుడు. రక్షణ పొందకుండానే దేవుని దృష్టిలో ఇతను పొందుకున్న అవార్డు ఏంటంటే భక్తిపరుడు. ఇప్పటికిప్పుడు మనల్ని దేవుడు చెప్పమంటే మనల్ని ఎంతమంది గురించి చెప్తాడు చెప్పండి? భక్తి జీవితం నటిస్తున్నామంట. దేవుని చేతిలో ఉండాల్సిన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథపు మాటలు మన చేతిలోకి వచ్చినప్పటికీ మన చేతిలో పెట్టుకొని దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలుగా మనం భావించకుండా ఇది ఒక అలంకరణ అయిపోయింది మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా చూస్తున్నామంటే ఒక అలంకరణ. దీనిలో ఉన్న మాటలు జీవం కలిగిన మాటలు. దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపము యేసుక్రీస్తు స్వరూపము. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలో దేవుడై ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు. అది మర్చిపోయాం మనం. ఏంటంటే క్రైస్తవుడు అంటే ఒక బైబిల్ చేతిలో ఉండాలి, క్రిస్టియన్స్ అంటే మన ఇంట్లో అరలో ఒక బైబిల్ ఉండాలి. ఇంటిలోనో ఒంటిలోనో ఉండటం కాదో బైబిల్, మన జీవితాన్ని మార్చాలంటే బైబిల్.
ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంది, ఫోన్ని ఆన్ చేయకుండా కూడా పెట్టుకుని తిరుగుతారా? ఆన్ చేయకుండా కూడా పెట్టుకుని తిరిగితే ఏమంటారు వాళ్ళని? ఫోన్ కొన్నామండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్ ఉంది ఏంటంటే ఇదిగో ఫోన్ ఉంది, మరి ఇదేంట్రా స్విచ్ ఆఫ్, ఫోన్ ఉంటే సరిపోతుంది స్విచ్ ఆన్ చేయాలా అన్నారనుకో, అని ఏమంటాం మనం అప్పుడు? పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంది, దీన్ని తెరవకుండా, దీనిలో మాటలు చదవకుండా, దీనిలో మాటలు మనలోనికి పంపుకోకుండా, మన జీవితాన్ని మార్చుకోకుండా చేతితో పట్టుకుని తిరుగుతాను ఏమనాలి? గట్టిగా చెప్పుకోండి మీకు మీరే. అలంకరణ కాదండి. ఇక్కడ కొర్నేలి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. దేవుడే తనని భక్తిపరుడు అని సంబోధిస్తున్నాడు. ఆ భక్తి ఆ ఒక్కడికే కాదు, అతడును తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి. కొర్నేలి ఒక్కడే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఎవరందరూ ఉన్నారు? తన ఇంటి వారందరూ భయభక్తులు గలవారై ఉండి. ఏమండి, కొర్నేలి రక్షణ పొందాడా? కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? తాను నమ్మినటువంటి దేవుణ్ణి తన కుటుంబం కూడా అనుసరించేటట్టుగా చేస్తున్నాడు. తన కుటుంబాన్ని కూడా అనుదినము ఇంకా అంటున్నాడు చూడండి, గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడంటే అనుక్షణము అని అర్థం వస్తుంది. హల్లెలూయా. తనకి ఎప్పుడు ప్రార్థనించాలంటే తన కుటుంబాన్ని అంతటి పిలుచుకునంట, తన కుటుంబము తనకు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. అతడు చేస్తున్న జాబ్ ఏంటి? శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. ఉదాహరణ చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ ఉంటుంది. ఇండియన్ ఆర్మీకి ఒక సెక్టర్ అప్పగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇటు పాకిస్తాన్ సైడ్ బార్డర్లో కొంతమంది ఉంటారు, కాశ్మీర్ సైడ్ బార్డర్లో కొంతమంది ఉంటారు, ఇటు బంగ్లాదేశ్ బార్డర్లో కొంతమంది ఉంటారు, అలాగా ఇటు చైనా బార్డర్లో కొంతమంది ఉంటారు. మన ఇండియా చుట్టూ ఎవరు ఉంటారంటే సైనికులు ఉంటారు. వాళ్ళు కాపాడుతున్నందుకే ఈరోజు మనం వాళ్ళు లేకపోతే ఈరోజు మనం బతికేవాళ్ళం కాదు. ఆ సైనికులు నిద్రాహారాలు మాని విరోచితంగా, చలి లేదు, ఎండ లేదు, మంచు లేదు, ఏమీ లేకుండా మన కోసం పోరాడడాన్ని బట్టే ఈరోజు దేశం లోపల ఉన్నటువంటి మనము ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నామండి. నిన్న చూశాను, రష్యా వాళ్ళంట 40 మందిని విడుదల చేశారంట, బందీలుగా తీసుకుపోయారంట. ఇంకా చాలామంది ఉన్నారు, 40 మందిని మటుకు విడుదల చేశారంట. ఒకసారి ఆలోచించండి, 4 సంవత్సరాల నుంచి దేశం కాని దేశంలో కుటుంబాలను విడిచిపెట్టేసి బందీలుగా శ్రమలు అనుభవిస్తున్నారంటే ఆ సైనికుల వీరోచిత పోరాటము అసలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి. సైనికులుగా వాళ్ళు చేసినటువంటి త్యాగాల వల్లనే, వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్లనే, అవసరమైతే నేను చావనైనా చేస్తాను, నా దేశానికి ఎటువంటి హాని జరగనివన్నీ వాళ్ళ తెగింపే ఈరోజు మనం ఇక్కడ ఎంత క్షేమంగా ఉండడానికి కారణం. ఆ సైనికులు తెగింపే ఈరోజు మనం ఈ లోపల ఉండడానికి కారణం. మనం ఏం చేస్తున్నాం? అక్కడ వాళ్ళ నిద్రాహారాలు మానేసి గడిపితే మనం 10 అయినా మంచాలు నట్టుకుని వదలం. ఎందుకో? రాత్రులు 2-3 గంటల వరకు ఏముంది ఇటువంటి వాళ్ళందరినీ. అందుకని మన దేశాన్ని గురించి నేను తక్కువగా మాట్లాడడం కాదు, కానీ మిగిలిన దేశాలు ఎలాగుంటాయంటే మీరు చూశారు కదా, సింగపూర్ నుంచి మన మధ్యకు వచ్చిన దాంట్లో ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు, యంగ్స్టర్, 7 వయసే. ఎలా ఉన్నాడు ఆయన? మిలిటరీ, సింగపూర్ మిలిటరీ జాబు. ఇక్కడికి వచ్చాడు మన దగ్గరికి. మిగిలిన దేశాల్లో ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు స్టడీ అవ్వగానే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు మిలిటరీలో పనిచేస్తేనే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. మన దేశమా, తల్లిదండ్రులు రే నువ్వు చదివితే చదువు, లేకపోతే మేము మట్టుకు నీకు పెట్టేస్తాం, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు బతికారు అంటాం మనం. మిగిలిన దేశాలు అలా కాదు. ఈరోజు ఇజ్రాయెల్ దేశము అంత స్ట్రాంగ్ అవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ దేశము యుద్ధ నైపుణ్యత ప్రపంచానికే అంత తలమానికంగా నిలబడడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు చదువు అవగానే ఖచ్చితంగా మిలిటరీలో పనిచేయాలి. ఆ మిలిటరీలో పనిచేసి వాడికే ఉద్యోగం వస్తుంది అక్కడ. మనదా? పొద్దున్న టిఫిన్ పెట్టేస్తాం, మధ్యాహ్నం భోజనం పెట్టేస్తాం, రాత్రి భోజనం పెట్టేస్తాం, మొబైల్లో రీఛార్జీలు చేయించేస్తాం. వాళ్ళు డబ్బులు అడిగితే దేనికి అడుగుతున్నారో తెలియకుండా డబ్బులు ఇచ్చేస్తాం. అందుకనే మన బిడ్డల్ని ఎవరు పాడు చేస్తున్నారు?
మనం ఏమన్నా తెలుసా, ఆడి జతని కానించి పాడైపోతున్నాడండి. ఇదోటి చెప్తాం మనం. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే అంటారు, ఆడి జతని కానించండి అని. పాడు చేసేది ఎవరు కాదు, తల్లిదండ్రులే. నేను అడుగుతున్నాను, మీ పిల్లల్ని ఇంటికాడ ఎందుకుంటున్నారో ఏదో పని చూసుకోరని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు చెప్పండి. అయినా తల్లిదండ్రుల మాటలు లెక్కలు ఉండవు మాకు. ఇక్కడ భక్తిపరుడైనటువంటి కొర్నేలి తన కుటుంబాన్ని అంతటిని ఎక్కడ నడిపించాడో తెలుసా? భక్తిలో నడిపించాడు. తల్లిదండ్రులు, మనము భక్తిలో ఉంటేనే మన బిడ్డలు భక్తిలో ఉంటారు. నేను మొబైల్లో వాక్యం పెడుతున్నాను. నేను మా అమ్మాయి కూడా పక్కన మొబైల్ ఎట్టుకుని కూర్చుంటుంది. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? మనల్ని ఫాలో అవుతారు. మన సీరియల్ ఎట్టుకుని కూర్చుంటే ఏం చేస్తారు? వాళ్ళ సీరియల్ కాడ కూర్చుంటారు, లేదా ఫోన్ ఎట్టుకుని కూర్చుంటారు. అర్థమవుతుందండి నేను చెప్పింది. కొర్నేలి తన కుటుంబాన్ని అంతటిని కూడా ఏం చేశాడంటే భక్తిలో నేర్పాడు. రెండోది, ప్రజలకు బహుధర్మము చేయుచు, బహుధర్మ కార్యాలు చేస్తున్నాడంటే కొర్నేలి. నేను అడుగుతున్న ప్రశ్న, నాకు ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉందండి అన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి ఇక్కడ? ఇతరులకంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు కాదో, ప్రతి నెల పని కట్టుకొని ఎక్కడో చోటకెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమో బట్టలు ఇవ్వడమో నేను చేస్తున్నానండి అన్నవాళ్ళు ఎంతమంది? ధర్మకార్యాలు అంటే అడుక్కున్నవాడికి వచ్చి గుప్పుడు బియ్యం వేయడమో 10 రూపాయలు ఇవ్వడమో కాదో. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక్క రోజైనా మనం మానేసి, లేదా వారానికి ఒక్క రోజైనా మానేసి, ఆ రోజు మన కుటుంబ ఖర్చంతటిని ఒకరికి పట్టుకెళ్ళి మనం వారికి ఫుడ్ పెట్టడమో, లేకపోతే మన ఇంట్లో మలిగిపోయి ఉంటున్నాయి చూడండి బట్టలో, మనకు కొనేసుకుని అరలు నిండిపోతున్నాయి చూడండి, వాటిల్లో కొన్ని పట్టుకెళ్ళి వస్త్రాలు ఇవ్వడమో, కొత్త ఇమ్మని నేను చెప్పట్లేదులే, పట్టుకెళ్ళి ఇవ్వడమో, అటువంటి ధర్మకార్యాలు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఎందుకో తెలుసా? ప్రభు అంటాడు, ఆయన వచ్చినప్పుడు, నా పేరట వచ్చిన వాళ్ళకి నువ్వు భోజనం పెట్టావే, నా పేరట వచ్చిన వాళ్ళకి నువ్వు వస్త్రాలు ఇచ్చావే, నా పేరట వచ్చిన వాళ్ళకి నువ్వు చేర్చుకున్నావే, కాబట్టి నువ్వు ఇటువైపు వెళ్ళు. నీ ఆ పేరట వచ్చిన వాళ్ళకి కనీసం నువ్వు ఒక్క ముద్ద పెట్టలేదే, ఒక వస్త్రం ఇవ్వలేదే, నువ్వేమి చేర్చుకోనే లేదే, కాబట్టి నువ్వు ఇటు వెళ్ళు. ఎక్కడ చెప్తున్నాడు ప్రభువు? తీర్పులో చెప్తున్నాడు. ఈ ధర్మకార్యాలు ఎక్కడ పనికి వస్తాయో తెలుసా? అక్కడ మనకి రివార్డ్స్ ఉంటాయి. నేను కావాలని నేను తీసుకెళ్ళా మొన్నసారి పంచినప్పుడు, మొన్నసారి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎవరిని, జాను, చందు, తిమోతి, వీళ్ళు అందరిని ఎందుకు తీసుకెళ్ళని తెలుసా? నేర్చుకుంటారని తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉన్నారని నా టైం పాస్ తీసుకెళ్తాలే, నేర్చుకుంటారని. ధర్మకార్యాలు చేయడం నేర్చుకోవాలి. అయ్యే మనకి దేవుడు తీర్పులు చూపిస్తాడంట. ఇదిగో నువ్వు ఎంతమందికి సహాయం చేసావు, నువ్వెంతమందికి హెల్ప్ చేసావు, తిండి లేని వారికి ఎంతమంది పెట్టావు. ఆ రోజున అడగండి వాళ్ళు ఎలాగ సాటిస్ఫై అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, చేయుచు ఎల్లప్పుడూ ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఓ పక్కన సైనికుడే, ఓ పక్కన కుటుంబానంతటిని భక్తులు నడిపిస్తున్నాడే, ఓ పక్కనేమో బయట ధర్మకార్యాలు చేస్తున్నాడే, ఓ పక్కనేమో కుటుంబం అంతా కలిపి వ్యక్తిగత ప్రార్థన అవనివ్వండి, కుటుంబ ప్రార్థన అవనివ్వండి, ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణంలో గుర్తుకొస్తున్న ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తున్నాడే. ఖాళీగా ఉన్నాడా కొర్నేలి? మనమైతే రక్షణ పొందకుండానే అటువంటి భక్తి జీవితాన్ని, దేవుని దగ్గర నుంచి భక్తి పరుడు అనే రివార్డును పొందుకున్నాడు. తర్వాత చూడండి ఏమైందో. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, ఆగండి ఒకసారి, ఎన్ని గంటలకి? ఏ 3 గంటలకి? పగలు 3 గంటలకి. మనం 2 గంటలు భోజనం చేస్తామనుకోండి, 3 గంటలకి ఏం చేస్తాం? ఒళ్ళు అలసిపోయింది. మిట్ట మధ్యాహ్నం పగలు 3 గంటలకి దేవదూత వచ్చి మాట్లాడుతుందంటే ఇతను ఏం చేస్తున్నాడు అని అర్థం? ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనకు 3 గంటలకి రిలాక్స్డ్ మోడ్ అండి. మనం ఏం చేయాలా? రిలాక్స్డ్ మోడ్. కానీ ఇతను చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనపడిందంట. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తిని పిలుస్తుందా దూత, రక్షణ పొందని వ్యక్తిని పిలుస్తుందా? కారణం, మరి రక్షణ పొందినటువంటి మీరు ఎప్పుడైనా దూత శబ్దాన్ని విన్నారా? రక్షణ పొందిన వారైనా సరే ఎప్పుడైనా దూత శబ్దాన్ని, దేవుడి శబ్దాన్ని అడిగితలే, దేవుడు మాట్లాడితలే, దూత ఎప్పుడైనా మీకు ఒక సమాచారం తెచ్చిందా? అక్కడ వరకు ఎందుకండి, మీ మధ్యకి దేవుడు మేము సేవకులు పంపుతున్నాడే, సేవకులు చెప్పే వార్తనైనా మీ లోపల పెట్టుకుంటున్నారా? కానీ ఆ దూత వచ్చంట కొర్నేలి అని పిలిచిందంట. ఇతని పేరు ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు పేరెట్టి పిలవగలడా? మీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలడా? చూడండి తర్వాత త్వరగా, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడే. ఎందుకు భయపడ్డాడు? బాబోయ్ దెయ్యం వచ్చిందని భయపడ్డా? కాదు, అక్కడ ఈ దూత ఏ సమాచారం తెచ్చిందని భయపడుతున్నాడు. అక్కడ ఇప్పుడు మన మధ్యకే ఉదాహరణ, మీరు ప్రార్థనలో ఉన్నారు, తెల్లని వస్త్రాలతో దూత వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఓ పాస్టర్ గారు సన్నిధిలో ఇలాగే ప్రార్థన జరుగుతుందంట, అపవాదిని గద్దిస్తున్నాడంట, యేసు క్రీస్తు నామములో దుష్ట శక్తుల్ని బంధిస్తున్నాను, యేసు నామములో ఇప్పుడే అపవాదిని త్రోలు వేస్తున్నాను, అపవాద యేసు నామములో పో అంటున్నాడంట ఆయన. ఈ లోపల మీ ఊర్లో వస్తారా? యాశాలు వేసుకుని డప్పు కొట్టుకుంటే తిరుగుతూ ఉంటాడు ఒక అతను, రోజుకో యాసం వేసుకుని. ఏమంటారండి? పగటేసగాళ్ళు అంటారు. ఆ రోజు అంట నల్లని డ్రెస్ వేసుకుని అంట, మొత్తం నల్లని మొహం వేసుకుని అంట, జుట్టంతా ఎట్టుకుని అంట, 2 కొమ్ములు ఎట్టుకుని అంట, డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నాడంట. లోపల వర్షం పడుతుందంట బయట. పాస్టర్ గారు ఇంకా ఉద్యోగంగానే వీళ్ళందరూ యేసు నామములో దురాత్మ పో అంటే వీళ్ళు ఆమేన్ 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 అంటూ ఉంటున్నారంట. ఈ లోపల పాపం మాత్రం వర్షం వస్తుంది కదా, ఈ రంగు మేకప్ మొత్తం పోద్ది అనుకుని అంటే ఎక్కడుందంటే చర్చి బయట ఉన్నటువంటి ఆ కారిడార్లో కొంచెం ఖాళీగా ఉందంట. సర్లే ఇక్కడ ఉంటే మనకి ఏమవుతుంది కదా అని వచ్చాడంట. వీళ్ళందరూ పాస్టర్ గారు ఏమో ఊగిపోతూ యేసు నామములో పో 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 అని ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ ఆమె ఏం జరుగుతుందని అక్కడికి వచ్చి ఇలా తలుపు కాడికి వచ్చి వస్తున్నాడంట. పాస్టర్ గారు ఎందుకో కళ్ళు తెరి చూసినప్పటికి నిజంగా వచ్చేసిందంట. అప్పటి వరకు దురాత్మ పో దురాత్మ పో అపవాది పో అన్నవాడు, అలా పో 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 అన్నాడంట. వీళ్ళందరూ పాస్టర్ గారికి ఏమైనా అయిందేంటి, నీరసం వచ్చి పడిపోతున్నారు ఏంటి, బాగోలేదో ఏంటి అని చూసినప్పటికీ పాస్టర్ గారు అలా చూస్తే అలా జీవగారిపోతున్నాడంట. అందరూ వెనక్కి చూసినప్పటికి అందరూ కూడా పడ్డారంట. వీళ్ళు దేని బంధిస్తున్నారు? వీళ్ళు మాత్రం ఏం జరుగుతుందని వచ్చాడు. ఆ కొమ్ములు ఎట్టుకొని ఆ నల్లగా పెట్టుకుని వచ్చి చూసినప్పుడు ఏమనుకున్నారు వీళ్ళు? మనకి ఆ సహవాసం లేకపోతే దోతో దెయ్యమో కూడా అర్థం కాదు. ఒకవేళ ఏసే వచ్చాడనుకో ఎవరు నువ్వు అని అడిగే స్థితిలో ఉన్నాం మన ఈరోజు మన భక్తి. ఇక్కడంట దోత వచ్చిందంట. దోత వచ్చినప్పుడు చూడండి, కొర్నేలి అని పిలవగానే అక్కడంట కొర్నేలి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? చూడండి, భయపడి ప్రభువా ఏమని అడిగాను. భయపడినాడు ఏమని, ప్రభువా ఏమని అడుగుతాడా? అదే దెయ్యం అనుకుని భయపడ్డాడు అనుకోండి, ప్రభువా ఏమని అడుగుతాడా? ఏ సమాచారం తెచ్చిందని భయపడుతూ, భయం ఎటువంటి భయం అంటే భక్తితో కూడిన భయం. ఇది భక్తితో కూడిన భయంతో ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా? ఎంతమందికి నమ్మకం ఉంది నా ప్రార్థనలు వెళ్తున్నాయని అన్నవాళ్ళు? గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. భక్తి జీవితాన్ని బట్టే మన ప్రార్థనలు ఉంటాయి. అక్కడ మనం ఏదో దేవుని మందిలోకి వెళ్ళాలి, కూర్చోవాలి, రావాలి, ప్రార్థన మటుకు మన అవసరం ఉంటే ప్రార్థన, అవసరం లేకపోతే ఆ ప్రార్థనలు వెళ్ళాం. ఆ సహవాసం ఉంటేనే. ఇప్పుడు ఉదాహరణ, నాకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అంటే ఇస్తాడా? అదే మిమ్మల్ని అడిగితే మాస్టర్ గారు అడిగారు కదా అని ఇస్తారు. ఇప్పుడు మనం ఆ తెలిసే గుంపులో ఉన్నామా, తెలియని గుంపులో ఉన్నామా? తెలియాలంటే అనుదినము అనుక్షణము ఆయన సహవాసంలో మనము జీవించాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలు చేరయ్యా లేదా దేవుని సన్నిధికి? ధర్మ కార్యాలు చేరుతున్నాయా లేదా దేవుని సన్నిధికి? ఎవరికైనా ఒక ముద్దేడుతున్నారా? మాలు చెప్పండి. పాస్టర్ గారికి కాదు, మమ్మల్ని అజాబ్ తెలియకండి.
పెడుతున్నారు ఎవరికైనా? ఇంట్లో ఒలికే పెట్టలేని స్థితిలో మనం ఉంటున్నాం కదా. పెట్టుకో, అలవాటు చేసుకోండి. కనీసం వారంలో ఒక్కరోజు కుటుంబంగా మానేసి తినడం మానేయండి, పర్లే. పోనీ ఒక్క పూట మానేయండి. దాన్ని ఎవ్వరికైనా లేని వారికి పెట్టడం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, దూత వచ్చి అంటుంది, నీ ధర్మ కార్యాలు కూడా ఎక్కడ చేరినాయి? దేవుని సన్నిధికి చేరినాయి. దేవునికి స్తోత్రం. మా అన్నయ్య ఉంటాడు నరసాపురంలో, ఆయన పని ఇదే. లేనోళ్ళు ఎక్కడున్నారా, అడుక్కుని వాళ్ళు ఎక్కడున్నారా, బాగా భేదోళ్ళు ఎక్కడున్నారా, వీళ్ళని ఎదుక్కుంటూ ఉంటాడు. రోజుకు ఒక చోట పంచుతూనే ఉంటాడు. రోజును గుర్తుకొచ్చినప్పుడు కాదు, రోజును. ఎందుకో తెలుసా? ఆ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉంటాయంట. చూడండి, ఇప్పుడు నీవు యొప్పేనుకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దగ్గరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటిలో పనివారులు ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని నిండువారిలో భక్తిపరుడున ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. దూత వచ్చి ఏం చెప్తుందంటే, ఇదిగో పేతురు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే యొప్పేలో ఉన్నాడు. అక్కడ సీమోను అనే ఒక చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని రప్పించుకో. హల్లెలూయా. ఇతడు ఎవరిని పంపుతాడంటే, ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక నమ్మకస్తుడైనటువంటి భక్తిపరుడైనటువంటి సైనికుడు అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొర్నేలి భక్తిపరుడు, కొర్నేలి కుటుంబము భక్తి, అలాగే ఇప్పుడు కొర్నేలితో పాటు ఉన్నటువంటి సైనికులు కూడా ఏమవుతున్నారు? ఇప్పుడు మన ఇంట్లో మన భర్తలే మానరు. మన భక్తిని బట్టి మన భర్తలే మారరు, మన భార్యలే మారరు, మన బిడ్డలే మారరు. కానీ కొర్నేలి యొక్క భక్తిని బట్టి తన కుటుంబం అంత భక్తులు నడుస్తుంది. తన కుటుంబమే కాదు, తనతో పనిచేస్తున్నటువంటి సైనికులు కూడా ఆ భక్తిని తెలుసుకుంటున్నారు. ఏ పరిస్థితిలో? ప్రతికూల పరిస్థితుల్లో క్రైస్తవులు అనబడిన వారు క్రీస్తుని వెంబడిస్తున్నారంటే, క్రీస్తుని నమ్ముకుంటున్నారంటే, చంపబడేటువంటి దినాలలో అది కూడా రోమా సైన్యంలో పనిచేస్తూ వీరు ఏం నేర్చుకున్నారంటే భక్తిని నేర్చుకుంటున్నారంట. నిజ దేవుణ్ణి ఆరాధించడం, నిజ దేవుణ్ణి ప్రేమించడం, నిజ దేవుణ్ణి సేవించడం నేర్చుకుంటున్నారంట వీళ్ళు. చూడండి తర్వాత ఏమైందో. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. ఎన్ని గంటలకి? 12 గంటలకు మనం ఏం చేస్తాం? 12 గంటలకంట ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కాడంట. హల్లెలూయా. ఎప్పుడు? రాత్రి 12 మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి. ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే పనులన్నీ అవగొట్టుకుని చక్కగా రిలాక్స్ అయ్యే టైం కదా అది. మగవాళ్ళు అయితే పనుల్లో అప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకునే టైం కదా అది. ఆ టైంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కాడంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి సమయం ఉందా? పడుకోవడానికి సమయం ఉందా? ప్రార్థన చేసి అలిసిపోయి పడుకోవాలంట. మనం ప్రార్థన చేసి అలిసిపోయి పడుకోవాలంట. మనం ఏం చేస్తాం? ఆ పడుకుని అలిసిపోయి మధ్యలో గుర్తొస్తే అప్పుడు ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థనలో కూడా చక్కగా బొజ్జుని వాళ్ళు ఉంటారు చాలామంది. పాపం నేను ఏదేమైనా గంట ప్రార్థన చేయాలని ప్రార్థన ప్రారంభిస్తారు. ప్రార్థనలో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ నిద్రపోయానండి, అప్పుడు ఆ దర్శనం వచ్చిందండి. ఎప్పుడంట? ప్రార్థన చేస్తూ పడుకున్నప్పుడు దర్శనాలు వస్తాయంట. నువ్వు ప్రార్థనలో పడుకున్నావంటే దెయ్యమే నేను పడుకోబెడుతుంది. దేవుని సన్నిధిలో ఉంటే నిద్ర రాదు. పేతురు ప్రార్థన చేయడానికి మిట్ట మధ్యాహ్నం పైకి ఎక్కాడు. మంచి ఆకలితో ఉన్నాడు. ప్రార్థనలోనే ఆకలేస్తుంది. కానీ అతడు పరవశుడయ్యాడంటే దేవునిలో ఇన్వాల్వ్ అయ్యాడంట. దేవుళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటంటే ఒక దుప్పటి 4 అంచులు కూడా చాపబడి ఒక దుప్పటి దిగొస్తుందంట. దుప్పటి మీద ఒక పెద్ద పాత్ర ఉందంట. ఆ పాత్రలో ఉన్నటువంటి చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేను. సకల విధములైనటువంటి అన్ని కూడా ఉన్నాయంట. దేవుడు అంటున్నాడంట, ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు కదా, వాటిని తిన అంటున్నాడంట. పేతురు అంటున్నాడంట, వద్దు ప్రభా అన్నీ నిషిద్ధమని అంటున్నాడంట.
దేవుడు అన్నాడంట ఆ మాటకి, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమని ఎలాగ ఎంచుతావు అని అడిగాడంట. అడిగిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ప్రార్థన అయిపోయింది, మరలా అది ఎత్తబడింది, ఆ యొక్క దర్శనం అంతా ఎత్తబడింది, ఆ యొక్క దుప్పటి ఎత్తబడింది, ప్రార్థన అయిపోయింది. ఆలోచించుకుంటున్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, ఈ దర్శనం యొక్క భావం ఏంటని ఆలోచించుకుంటున్నాడు. ఈ లోపల కొర్నేలి పంపినటువంటి 2 సైనికులు వచ్చారంట. ముగ్గురు. కొర్నేలి ఉన్నది ఎక్కడని వాళ్ళు వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా, దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ఆ 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రింద దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారికి పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఒకసారి ఆ ప్రార్థన అయిపోయింది. దర్శన భావం ఏంటనేది దేవుడు చూపిస్తున్నాడు. ఏంటంటే, కొర్నేలి పంపినటువంటి మనుషులు 3 వచ్చారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కిందకి వెళ్ళి వారితో పాటు వెళ్ళన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఆ దర్శన భావం ఏంటంటే, ఆ యొక్క సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు జంతువులను, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా నిషిద్ధమైన వాటిని దేవుడు చూపించాడు దర్శనంలో. దాని భావం ఏంటంటే, అన్యులు యూదులకి సాంగత్యం ఉండదు. అన్యులు యూదులు ఒకరికొకరు మాట్లాడుకోరు. యూదులు అన్యుల్ని ఎలా చూస్తారంటే తక్కువ వారిగా చూస్తారు. అంటే యూదుల దృష్టిలో అన్యులు ఎవరంటే నిషేధించబడిన వారని అర్థం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు తినవా అని అడుగుతున్నాడు. అంటే దేవుడే అన్యుల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడే, దేవుడే అన్యులను ప్రేమిస్తున్నాడే, దేవుడే అన్యులను పరిశుద్ధులుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడే. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు వచ్చి వారితో పాటు నువ్వు ఆ అన్య జనాంగం మధ్యకి వెళ్ళు అని చెప్తున్నాడు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించ. ఆ లోకంలో ఎవరున్నారంటే యూదా జనాంగం ఉన్నారు, ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు, అన్య జనాంగం ఉన్నారు. ఈరోజు ఆ అన్య జనాంగానికి సువార్త వచ్చింది కాబట్టి మనమందరం కూడా ఆయన మందిరంలో కూర్చున్నాం. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ నువ్వు లేచి క్రిందికి వెళ్ళి అన్నాడు. తర్వాత 21 పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే అని మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడవును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైనా అది శతాధిపతి అగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నువ్వు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పారు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. ఏమండి, ఇప్పుడు సైనికులు వచ్చారు. ఫర్ సపోజ్ మీరే ఉండి మీ బంధువులు ఎవరో కొన్ని తీసుకొచ్చి మంచి భక్తిపరుడండి అన్నారనుకో మా ముందు, మాకేమనిపిస్తుంది? మంచి భక్తిపరుడండి, ఈయన చాలా పరిశుద్ధుడండి, చాలా నీతిమంతుడండి అని మీ బంధువు గురించి మా ముందు సాక్ష్యం ఇస్తున్నారనుకో, మాకేమనిపిస్తుంది? అది ఎవరు చెప్పాలంటాం? దేవుడు నిర్ణయించాలమ్మా, భక్తిపరుడో నీతిపరుడో పరిశుద్ధుడో అని అంటాం కదా. ఈ సైనికులు వచ్చి వారి శతాధిపతి అనేటువంటి కొర్నేలి గురించి పేతురుతో ఏం చెప్తున్నారు తెలుసా? అప్పటికి పేతురు ఉన్నతమైన వాడు, శిష్యులందరిలో అపోస్తులందరిలో కూడా ఉన్నతమైన వాడు. ఎందుకంటే దేవుడు పరలోకపు తాళం చెవులను ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. అక్కడ హల్లెలూయా. అంటే శిష్యులందరిలో ప్రథముడిగా ఎంచబడ్డాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చేళ్ళు పోనీ వీళ్ళకి రక్షణ ఉందా? లేదు. వీళ్ళు వచ్చి వాళ్ళ నాయకుడి గురించి ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ మరొకసారి 22 నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధ జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అగు కొర్నేలి. ఆగండి, ఇప్పుడు కొర్నేలి యూదుడా? అన్యుడు. కానీ ఎవరిలో పేరు వచ్చిందంట? యోధా జనాంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మనల్ని బట్టి ఎవరు చెప్పాలో తెలుసా? వీళ్ళ దేవుడికి వీళ్ళు నిలబడి ఉంటారా, వీళ్ళ దేవుడు పెట్టేటువంటి ఆ యొక్క ఆజ్ఞలకు వీళ్ళు కట్టుబడి ఉంటారని ఎవరు చెప్పాలో తెలుసా? వాళ్ళు చెప్పాలి. మనం ఏం చేస్తాం? వాళ్ళు చెప్తున్నారు నీతిమంతుడు, భక్తిపరుడు, యోధా జనాంగంలో మంచి పేరు పొందుకున్నవాడు అని చెప్పిదంటే
పేతురు ఏం చేశాడో తెలుసా? సరే రండి అయితే వెళదాం అన్నారు. వెళ్దాం రండి అని అంట వాళ్ళ లోపలికి పిలిచంట వాళ్ళ అందరితో పాటు కూర్చుని ఆతిథ్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. పేతురు ఆతిథ్యం ఎవరికి ఇచ్చాడు? శతాధిపతి అయిన కొర్నేలి దగ్గర పనిచేస్తున్న సైనికులకి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? మన స్థాయో కాదో చూస్తాం. మన స్థాయి కాకపోతే ప్లేట్ ఎట్టుకెళ్ళి బయట ఎట్టేస్తాం కదా, అవునా? చూడండి తర్వాత ఏమైందో త్వరగా. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరును వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారి కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈ కైసరయ నుంచి యొప్పే ఇంచుమించు సుమారుగా 100 కిలోమీటర్లు అంటారు. కొర్నేలి ఏమో కైసరేలు ఉన్నాడు, పేతురేమో యొప్పేలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, మధ్యాహ్నం అయింది, భోంచేసి రెస్ట్ తీసుకున్నారు. మర్నాడు బయలుదేరారు, యొప్పే నుంచి కైసరేకి వస్తున్నారు. వస్తున్నప్పటికంటే కొర్నేలి ఏం చేశాడంటే కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, ఎవరి కొరకు అంటే పేతురు కొరకు, పేతురుతో పాటు వస్తున్న వారి కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారు. ఈ లోపల వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారంట. ఎవరందరూ? కొర్నేలి బంధువులను, కొర్నేలి స్నేహితులను, వీళ్ళందరూ ఎవరి కోసం చూస్తున్నారంటే పేతురు గారి కోసం చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ చర్చ స్టార్ట్ అవుతుంది. అక్కడ మన ఇంటి దగ్గర ప్రార్థన అండి, ఎవరిని పిలుస్తున్నా సంఘం వస్తే చాలండి. ఏంటంట? మీరు మా ఇంటికి వస్తే మేము మీ ఇంటికి వస్తాం, అదే అయిపోయింది మందే. కానీ కొర్నేలి ఏం చేశాడు తెలుసా? కొర్నేలి రక్షణ పొందాడా? రక్షణ పొందలేదు. కానీ దేవుని దూత వచ్చి ఏ దర్శనం అయితే చెప్పిందో, ఏ మాట అయితే చెప్పిందో, ఆ మాట కోసం సిద్ధపడడానికి మా ఫ్యామిలీ ముందు ప్రార్థన చేసుకోండి, మిగతా వాళ్ళు గొడవ తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడా? మనం ఏం చేస్తాం తెలుసా? స్నేహితులు పిలవాలంటే స్నేహితులు వెళ్ళే కాడికి మనం వెళ్తాం, కానీ మన స్నేహితులు మనం తేము. కొర్నేలి స్నేహితులు దేవుడికి భయపడేవారా లేకపోతే విగ్రహారాధన చేసేవారా? అన్యుడేగా ఇతను కూడా. ఇతని స్నేహితులు ఎటువంటి వారు ఉండొచ్చు? అన్యులే ఉండాలి. బంధువులు కదా, బంధువులు అంటే ఇతని కుటుంబమే దేవునికి భయభక్తులు కలిగింది, మిగతా వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారంటారా? అమ్మా, వారందరినీ పిలిచాడంట. దేవునికి స్తోత్రం. నిజ దేవుడు అంటే ఎరిగిన ప్రజలను పిలిచాడంట, బంధువులను పిలిచాడంట, నిజ దేవుడు అంటే ఎరిగిన స్నేహితులు పిలిచాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? నిజ దేవుడు అంటే ఎరిగి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? లోకంలో ఉన్నటువంటి ఆ చేసే స్నేహితుల దగ్గరికి పరిగెట్టేస్తాం మనం. నిజ దేవుడు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నాం తెలుసా? తెలియనోడితో పాటు మనమో వెళ్ళిపోతున్నాం, వాళ్ళ పెట్టే కాడికి మనమో వెళ్ళిపోతున్నాం. కానీ కొర్నేలి అలా చేయలే. తన బంధువులు పిలిపించుకున్నాడు, తన స్నేహితులను పిలిపించుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఇదిగో పేతురు అనే గొప్ప అపోస్తలుడు మన మధ్యకి వస్తున్నాడు, రండి అని తన ఇంటికి ఆహ్వానించాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలో తెలుసా? రక్షణ ఒక్కరితో సరిపెట్టడం కాదో, నేను రక్షణ పొందుకున్నట్టు కాబట్టి చాలో కాదో. ఈ రక్షణ పొందుకొని రక్షింపబడినటువంటి మనము, ఈ పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి మనము నశించిపోతున్న వారికి ఎంతో మందిని పరిచయం చేయాలి దేవుని వైపు. మనం ఏం చేస్తాం? మనం రక్షింపబడ్డామా లేదా? చూడండి తర్వాత కిందకి వెళ్దాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురును లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. దేవునికి స్తోత్రం. పేతురు గారిని చూస్తే ఇక్కడ చాలా నేర్చుకోవాలి మనం. పేతురు ప్రథముడు, అపోస్తలులందరిలో ప్రథముడు. దేవుని తర్వాత దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆత్మను బట్టి, దేవుడికి తనకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి అపోస్తలులందరికి కూడా లీడర్గా ఉన్నాడు అక్కడ. అటువంటి వ్యక్తిని దేవుడు ఆజ్ఞాపించి దర్శనం ద్వారా పంపించాడు. ఎక్కడ పంపించాడు అంటే అన్యుల మధ్యకు పంపించాడు, అన్య జనాంగం మధ్యకు పంపించాడు, నిజ దేవుడిని ఎరిగిన జనాంగం మధ్యకు పంపించాడు. విగ్రహారాధన చేసిన దేవతలను పూజిస్తున్న జనాంగం దగ్గరికి పంపించినప్పుడు పేతురు వారి మధ్యకు వచ్చినప్పుడు కొర్నేలి తన భక్తి జీవితంలో తెలియని విషయం ద్వారా వచ్చి ఏం చేశాడంటే అక్కడ పాదాల మీద పడ్డాడంట. పాదాల మీద పడితే ఏం చేయాలా? భలే పడ్డావని దీవించాలి కదా.
లేదంటే కింద వస్త్రాలనే పరిచని చెప్పాలి కదా. అంటున్నాడంట, నేను నీలాంటి నరుడనే, ఈ పని చేయకు, ఈ పని చేయకు. మొదట్లో నేను వచ్చినప్పుడు కావుడు నన్ను ఇలా దండం పెట్టుకుంటుంది, ఇలాగంటుంది నన్ను. అంటే ఏమైపోయాను నేను? విగ్రహం అయిపోయాను. ఎప్పుడు చేయకమ్మ నన్ను విగ్రహం చేయకన్నాను. భలేగా అందరని నేను కూడా ఈ అవతారం ఎత్తితే మీరందరూ కూడా రేపటి నుంచి వచ్చి నేను ఎలా నుంచి అంటాను ఇలాగనండి అంటే, ఈరోజు అదే అయిపోయింది క్రైస్తవ్యం. సేవకుల కాళ్ళకి దండాలెట్టడం, సేవకుల కాళ్ళకి పాలాభిషేకాలు చేయడం. భీమవరంలో ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసా? పాలాభిషేకం చేయించుకుంటాడు ఆయన. ఆయన వస్తున్నప్పుడు తమలపాకులు ఎడతారు ఆ కాళ్ళ కింద. ఆయన లోపలికి వస్తున్నప్పుడు తమలపాకులు ఎలా ఉంటుంది అంటే, చుట్టూ ఎలా ఉంటుంది, దాని చుట్టూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి బయట గంట కొట్టి లోపలికి రావాలా. విశ్వాసులు లోపలికి రావాలి, బయట గంట కొట్టి లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత అయ్యగారు వస్తారు. అయ్యగారు వస్తున్నప్పుడు, అయ్యగారు ఇలా వస్త్రధారణ వేసుకుని వస్తున్నప్పుడు ఆయన కాళ్ళ కింద తమలపాకులు ఎడతారు. ఆయన అడిగెట్టి కడలా తమలపాకులు ఎడతారు. ఆ తమలపాకు అయ్యగారు అడిగెట్టి తిన్నటువంటి తమలపాకు తిన్నవాళ్ళకి పిల్లలు పుడతారు. తర్వాత ఇక్కడ ఒక గుడారం టైప్ ఉంటుందా, ఎదురు కూర్చుంటారు, రే రండిరా పోయిండ్రా అంటాడు ఆయన. కావాలంటే నన్ను అడగండి, తర్వాత వీడియో చూపిస్తాను మీకు. మొత్తం బిందులు నీళ్ళు వేసేస్తారు, పాలు వేసేస్తారు. బిందులు అయినా ఏంట్రా పోయిండ్రా అంటూ ఉంటాడు. ఆ వెనకాల పాట వస్తుంది, హల్లెలూయా హల్లెలూయా, వెనకాల పాట ఆయనకి పక్కన పాడుతూ ఉంటారు. ఈ పాలు ప్రవహిస్తాయి కదా, ఈ పాలు పట్టుకుని తాగితే రోగాలు పోతాయంట. అయ్యగారు నడితే పట్టు చీరలు వేయాలా, అయ్యగారి కాళ్ళు కడగాల. ఏమంటున్నాడు పేతురు అక్కడ? నేను కూడా నరుడనే. లేగో ఏమండి, పేతురులో తగ్గింపు చూస్తున్నాం. సైనికుల్ని, శతాధిపతి దగ్గర పనిచేసేవారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి, వారితో పాటు నడిచొచ్చి, వారితో పాటు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు శతాధిపతి కాళ్ళకు మొక్కుతంటే, లేగు నేను కూడా నరుడిని అని సేవకులకు ఉండాల్సిన లక్షణం అండి అది. ఆ తగ్గింపు చేస్తాం. కొన్ని చోట్ల సేవకులు వస్తున్నారు, లేచి నిలబడి అంటారు, నాకు ఇష్టం ఉండదు అది. అరే మీరు పాటలు పాడుతూ ఉంటారే, మీరు దేవుని స్తుతిస్తూ ఉంటే సేవకుడు వచ్చాడని పాట ఆపేసి లేచి నిలబడాలా? అంటే అక్కడ దేవుడు స్తుతించడం ఆపేసి సేవకుడు స్తుతించాలా? దేవునిని మహిమపరచడానికే మనందరం ఇక్కడ చేరాం. దేవునిని మహిమపరచాలంతే. చూడండి తర్వాత ఏమంటున్నాడు, నేను చదువుతానండి. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేటి అయినను అట్టి వానిని ముట్టుకొనుటి అయినను యూదునికి ధర్మం కాదని నీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. నేనేమనుకున్నానంటే, మీరందరూ కూడా అంటరాని వారు, మీరందరూ కూడా నిషేధించబడిన వారు, మీరందరూ కూడా అన్యులు కాబట్టి మీ దగ్గర రాకూడదు అనుకున్నాను. కానీ దేవుడు నన్ను మీ వద్దకే పంపించాడు కాబట్టి నేను వచ్చాను. హల్లెలూయా. దేవునికి భేదం ఉండదు, కుల మత భేదాలు ఉండవు. దేవునికి అందరూ సమానమే. గొప్పోడు భేదోడు, ధనికుడు భేదవాడు, ఈ భేదం ఉండదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అది యూదుడైనా, గ్రీకు దేశస్థుడైనా, ఇజ్రాయెల్ ప్రజలైనా, అన్య జనాంగమైనా, వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమైందో. దేవుడు ఒక యూదుల కోసమే తన కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడా? దేవుడు యూదుల కోసమే తన ప్రాణాన్ని అర్పించాడా? లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోకంలో ఉన్న ప్రతి జనాంగము కొరకు కూడా ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. అది చిన్న పెద్ద ధనిక భేద ఏది లేదంట. ఆయనకి జాతి భేదం లేదు, మత భేదం లేదు. ఆయన ద్వేషించే వారి కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు అక్కడ పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిశ్చయముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంట. దేవునికి స్తోత్రం. ప్రభు అనే మాటకు అర్థం అంటే చెప్పండి. ఏలేవాడు, పరిపాలించేవాడు. పరిపాలించేవాడు ఏం చేస్తాడు చెప్పాలా? కొరడా పట్టుకుంటాడా? పరిపాలించేవాడు ఏం చేస్తాడు? పరిపాలన అంటే ఏంటి?
ఇప్పుడు మనం ప్రభుత్వ పరిపాలన ఉన్నాం. ఆ ప్రభుత్వ పరిపాలనలో మనకు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సూపర్ 6లు, సూపర్ 9లు, ఇవన్నీ ఏంటి? ప్రజా అవసరతలను తీరుస్తారు. హల్లెలూయా. పరిపాలించేవాడు ప్రజలకి సుభిక్షమైన పరిపాలన అందిస్తాడు. ప్రజల యొక్క అవసరతలు తీరుస్తాడు. ప్రజలకు ఏది కావాలో ఏ సమయంలో, అది మెడికలా, ఎడ్యుకేషనా, లేకపోతే ఈ మామూలుగా అవసరతల ఇవన్నిటిని కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిదే? పరిపాలించేవారిదే. ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనకి తెలుసు మనకేం కావాలో. ఈయనకి రక్షణ కావాలా, ఈయనకి ఏం కావాలి, మనకు ఏ దీవెలు కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో వాటన్నిటిని కూడా అనుగ్రహించే దేవుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరికి? ఒక యూదులకేనా, ఒక ఇజ్రాయెల్కేనా? అందరికీ కూడా. చూడండి, ఇక్కడ ప్రసంగం చేసేస్తున్నారు పేతురు గారు. ఏడు తెలుసా? క్రీస్తు ప్రభుని గురించి, క్రీస్తు ఎందుకు సిలువేయబడ్డాడు, ఎవరి కోసం సిలువేయబడ్డాడు, ఆయన సిలువకి ఎవరు అప్పగించుతారో, ఆ సిలువకి అప్పగించడం వల్ల వచ్చేదేంటో దాని అంతటిని కూడా ప్రసంగం చేస్తున్నాడు. చివర్లు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఏం వస్తుందంటే పాప క్షమాపణ కలుగుతుందంట. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి పాప క్షమాపణ కలుగుతుందంట. ఆ ప్రసంగం అయిన తర్వాత చూడండి 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. దేవునికి స్తోత్రం. ప్రసంగం అయిపోయిందా? ఇంకా చెప్తున్నాడా? ఆ బోధ వినిన వారందరూ అని అన్నాడు అక్కడ. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతన్ని బోధ వినివారందరి మీదికి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి మనం? బైబిల్లో మాటే చెప్పండి, చదివిన దాంట్లోనే చెప్పండి. ఎవరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ? బాప్తిసం పొందుకున్న వారి మీదకి వచ్చిందా? రక్షణ పొందిన వారి మీదకి వచ్చిందా? యూద జనాంగం మీదకి వచ్చిందా? ఇశ్రాయేల్ జనాంగం మీదకి వచ్చిందా? ఎవరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ? వాళ్ళందరికీ దేవుడు తెలుసు అంటారా ముందు? ఎందుకంటే కొర్నేలి కుటుంబము, కొర్నేలి సైనికులు, కొర్నేలితో పాటు ఉన్నటువంటి బంధువులు, కొర్నేలి యొక్క స్నేహితులు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఒక సంఘం అయిపోయింది అక్కడ. ఒక సంఘం అయిపోయింది. ఆ సంఘంలో మొట్టమొదటి ప్రసంగం అన్యుల మధ్యన, జాతికి వినాలి, యూదేతరుల మధ్యన, అనగా అన్యుల మధ్యన చెప్పబడిన మొట్టమొదటి ప్రసంగం అది. అంతకుముందు 3000 మంది ఎక్కడో తెలుసా? యెరూషలేము పట్టణంలో. తర్వాత 5000 మంది ఎక్కడో తెలుసా? యెరూషలేము పట్టణంలో. అది ఎవరికంటే యూదులకే. కానీ అన్యులకి చెప్పబడినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఇది. అలాగే అన్యుల నుండి రక్షింపబడిన, అన్యుల భక్తులు కలిగిన మొట్టమొదటి విశ్వాసి కూడా ఎవరో తెలుసా? కొర్నేలి. ఇక్కడ మొట్టమొదటిగా అన్యులకు సువార్త ప్రకటించబడింది. ఈరోజు మన సంతతిలో, అన్య సంతతిలో మనం చూస్తే గనుక ఈరోజు మనం అందరం రక్షింపబడి వారు అని చెప్పుకుంటున్న మనలో ప్రథముడు ఎవరంటే కొర్నేలి. ఎందుకంటే మనం అందరం కూడా అన్య జనాంగము. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడే. అక్కడ మొట్టమొదటిగా పేతురు ద్వారా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేశాడే. ఏర్పాటు చేసినటువంటి భక్తిపరునైనటువంటి కొర్నేలికి సువార్త చెప్పబడి రక్షింపబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే కొర్నేలి. మొట్టమొదటి అన్య సువార్త ఇక్కడే జరిగింది. అన్యులకి ఇక్కడ సువార్త జరిగినప్పుడంట విన్న వారందరి మీదికి. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొంటలేదని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మీరు గ్రహించుకోండి. విన్న వారందరి మీదకి వచ్చిందంటే మనం విడిచిపెట్టేస్తున్నామేమో. ఒకవేళ ఇక్కడ కూర్చున్నా మనం వినకుండా ఉంటున్నామేమో, వింటున్నామని నటిస్తున్నామేమో. అక్కడ ప్రార్థన చేశాడా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం? పరిశుద్ధాత్మ అభిషేకం దిగిరా 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 అని పాట పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడా? ఏదైతే ప్రసంగం చెప్తున్నాడో క్రీస్తుని గూర్చి, పాప క్షమాపణ గూర్చి, రక్షణ గూర్చి ఏ వాక్యానైతే ప్రకటిస్తున్నాడో ఆ వాక్యము ప్రకటిస్తూ ఉండగానే అక్కడ విన్నటువంటి వారు ముందుగా క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగని వారు ఉన్నారు. అసలు అక్కడ ఉన్నవారు ఎవరు కూడా రక్షణ పొందిన వారు కాదు. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఇక బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారు కాదు. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఇంతకుముందు దేవుడు స్తుతించిన వారు కాదు. కానీ వారు విన్న మొట్టమొదటి ప్రసంగం, వారు వింటున్న ఆసక్తిని బట్టి, వారు విని దాన్ని గ్రహించడాన్ని బట్టి
పరిశుద్ధాత్ముడు అంటే వారి మీదకి దిగొచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదంటే లోపం ఎవరిది? మనం ఎలాగున్నాం తెలుసా? కొర్నేలి నుండి రోజు నేర్చుకోవాలి. మన ప్రార్థన మనం ఇంట్లో చేసేసుకున్నామండి. కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు? లేదండి, మా కుటుంబ వర్గమే ప్రార్థన చేసుకున్నా అండి. నీ కుటుంబ ప్రార్థనలోకి నువ్వు ఇతరులను ఎంతమందిని ఆహ్వానిస్తున్నావు? పోనీ ఇక్కడ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి మొదట తన కుటుంబానికి నేర్పాడు. ఆ కుటుంబం అంతా భక్తిలో ఉంది. ఆ కుటుంబం అంతా కలిపంట తన బంధువుల్ని స్నేహితులకు కూడా ప్రభువుని పరిచయం చేశారంట. నేను అడుగుతున్నా, ఇంత భక్తి జీవితంలో, ఇంత విశ్వాస జీవితంలో, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరికైనా మీరు క్రీస్తుని పరిచయం చేశారా? జీవం లేని పరిచర్య, జీవం లేనిది మీ యొక్క భక్తి. మీ భక్తిలో జీవం ఉంటే, మీ భక్తిలో యథార్థత ఉంటే, మీ భక్తిలో నీతి ఉంటే, మీ భక్తిలో ప్రభు మీద పరిపూర్ణ నమ్మకం ఉంటే మీరు అనేక మందికి స్వార్థను ప్రకటిస్తారు, క్రీస్తుని పరిచయం చేస్తారు. అలా చేయడం లేదంటే కనుక మీ భక్తిలో జీవము లేదు, అది యథార్థమైన భక్తి కాదు. నేను చూస్తుంటాను కొన్నిసార్లు, నేను వాక్యం పెడుతున్నాను కదా, వాక్యం పెడితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు వింటారనే ఉద్దేశంతో నేను పెడుతున్నా. నేను పెట్టిన తర్వాత వెంటనే ఏం చేస్తారు తెలుసా? నాకు తంబెడుతున్నారు ఇలాగా. అంటే ఏంటి, నేను పంపిన నిమిషంలోనే వాక్యం వినేసావా? తినాలని పెట్టాను, అంతేగా నువ్వు చూడడానికి కాదు పెట్టింది నేను. నిమిషంలో తంబో అంటే భలే పంపో. మరి ఏం చేయాలా? స్టోరేజ్ అయిపోకుండా డిలీట్ చేయాలి. నువ్వు తంబెడతావనో లేకపోతే నన్ను గొప్పోడంటావనో నీకు పంపలేదు నేను. వింటామని ఇక్కడ మందిరంలో కూర్చున్నప్పుడు నీకు లేని శ్రద్ధ, నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఎక్కడైనా కూర్చున్న వాక్యం వింటావని నేను పెడితే వింటిన్ మినిట్లోనే తంబో. ఇక్కడ విన్న వారందరూ, వింటున్న వారందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. నీ కుటుంబంలో దేవుడి కార్యాలు చేయాలంటే ఈ భక్తి సరిపోదు. కొర్నేలిని బట్టి అంటున్నాడు దేవుడు, కొర్నేలి అని పేరు సంబోధించగలిగాడు దేవుడు. కొర్నేలి భక్తిపరుడని సంబోధించాడే, కొర్నేలి న్యాయవంతుడని, నీతిమంతుడని సంబోధించాడే, కొర్నేలి యథార్థవంతుడని సంబోధించాడే. అక్కడితో అవలే, తన అనేక మందిని తన గృహానికి ఆహ్వానించాడే, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడే, తన సేవకుడు అయినటువంటి పేతును పిలుచుకున్నాడే. కొర్నేలి తన భక్తి జీవితాన్ని తను ప్రకటించేయచ్చు, కొర్నేలి ఆ ప్రార్థన నేర్పేయచ్చు. కానీ ఎవరిని పిలుచుకున్నాడు తెలుసా? యొప్పేలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క పేతుర్ని, ప్రథమ అపోస్తుడైనటువంటి పేతుర్ని పిలిపించుకుని ఒక మీటింగ్ పెట్టాడు. ఇక్కడ ఎవరు వీళ్ళందరూ అంటే, అప్పటి వరకు దేవతారాధన చేసేవారు, విగ్రహాలకు ఆరాధన చేసేవారు అందరిని పిలిచి, ఇదిగో నేను నిజ దేవుని తెలుసుకున్నాను, మీరు కూడా రండి. ఎందుకంటే ప్రథమ అపోస్తులు అయినటువంటి పేతురు గారు మన మధ్యకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ కార్యాలు జరుగుతాయి, రండి మీరు కూడా రక్షణలోకి రండి, ఆ రక్షణ జీవితాన్ని మీరు అనుభవిద్దురు గానని ఆయన తీసి తెచ్చుకున్నాడు. ఇక్కడికి తీసి తెచ్చుకున్నప్పుడు పేతురు ప్రసంగం చేస్తూ క్రీస్తును పరిచయం చేస్తున్నప్పుడు చూడండి ఏమైందంటే, పేతురు మాటలో చెప్పుచుండగా అతని మాటలు విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీదకి సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరుచుచు ఉండగా వినిరి. పేతురుతో కూడా వచ్చిన వారు ఎవరంటే యూదులు. పేతురు ప్రసంగిస్తుంది ఎక్కడంటే అన్యుల మధ్యన. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీద దిగొచ్చాడంటే అన్యుల మీద కూడా దిగొచ్చాడంట. అది ఎవరికి ఆశ్చర్యం అనిపించిందంటే యూదులకు ఆశ్చర్యం అనిపించిందంట. ఎందుకంటే వీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని భాషలు మాట్లాడుతున్నారంట. నేను అడుగుతున్నాను, అక్కడ బాప్తిసం తీసుకున్నారా? ఇంకా లేదు. బాప్తిసం కూడా తీసుకోకుండానే వారు ఏమైపోయారు తెలుసు? ఆత్మ శరీరం జీవం ప్రభుకు సమర్పించేశారు వాళ్ళు. మనమా ఈ శరీరాన్ని మట్టుకు తెచ్చి కూర్చోబెడతామండి, ఆత్మ జీవం ఎక్కడున్నా పర్వాలేదండి. నీ సేవకుడు ఎంతగా ప్రయాసపడుతుంటే, మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ఇంత ఆత్మ పూర్ణులుగా సిద్ధపరచాలని మీ సేవకులు ప్రయత్నిస్తుంటే
మొదటలో ఏ భక్తి ఉందో అదే భక్తి అండి. మేము ఇలాగ వస్తామండి వెళతామండి అని అంటే నిష్ప్రయోజనము. మళ్ళీ సెంటిమెంటు, ఈ సేవకుడితో గతసారి ప్రార్థన చేయించుకుని వెళ్ళాం కాబట్టి అది సెంటిమెంట్ వర్తించలే, ఈసారి ఇంకో సేవకుడితో ప్రార్థన చేయించుకుని అప్పుడు పని అవుతుంది. అది భక్తి. సేవకుడు ప్రార్థనలో ఉండదండి, దేవుడి కార్యాల్లో ఉంటుంది. దేవుడు చేస్తాడు కార్యాలనే, సేవకుడు కాదో. అసలు సేవకులు కాదు కదా. ఇక్కడ పేతురు పిలుచుకున్నప్పుడు పేతురుని ఎందుకు పిలుచుకున్నాడు అంటారు? దేవుని దర్శనము పేతురుని పిలుచుకోమని చెప్పింది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ కొర్నేలికి అది బోధించాడు కాబట్టి పేతురుని పిలుచుకున్నాడు. పేతురికి ఆ దర్శనం వచ్చింది కాబట్టి దేవుడితో పోరాడి, ప్రభువా నేను అన్ని జనుల మధ్యకెళ్ళాలంటే లేదు, వాళ్ళు కూడా నా మనుషులు నేను పవిత్రపరచని వెళ్ళంటే పేతురు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. మనం ఎవరి మాటకి విలువేస్తున్నాం? మనుషుల మాటకా, దేవుని మాటకా? కొర్నేలి ఆ కుటుంబాన్ని, ఆ బంధువుల్ని, ఆ స్నేహితుల్ని కూర్చోబెట్టకపోతే ఆ రోజు వాళ్ళ మీదకి ఆత్మ కొమ్మరింపు ఉండేది కాదో. ఎప్పుడైతే వాళ్ళని కూర్చోబెట్టాడో, పేతురు ప్రసంగిస్తున్నాడో, ఆత్మ వారి మీదకి దిగొచ్చింది. అక్కడ ఉన్నటువంటి యూతులు, పేతురుతో పాటు వచ్చినటువంటి యూతులు ఆశ్చర్యపోతున్నారంట. అరే, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుందా? మన ఒపీనియన్ ఏంటి తెలుసా? బాప్తిసం తీసుకుంటేనే. కానీ ఇక్కడ వీళ్ళు బాప్తిసం తీసుకోలేదు. అప్పటికి ఇంకా వాళ్ళు చేసింది ఏంటంటే దేవుని వాక్యం విన్నారు, గ్రహించుకున్నారు, వారి జీవితంలోనికి అప్లై చేసుకున్నారు. అక్కడ మనకు మెయిన్ లోపం ఏంటి తెలుసా? దేవుని వాక్యం అంటే చునకన. దేవుని వాక్యం వినకపోయినా పర్లే, దేవుని వాక్యం అంటేనే ఆయన అంత ఖండితం ఉంటుంది, మనకు అవసరంలే. వాక్యం బుద్ధి చెప్పుద్ది, ఖండిస్తుంది, బలపరుస్తుంది, నీతి అందు శిక్షణ చేస్తుంది అండి వాక్యం. చూడండి తర్వాత ఏమైంది అక్కడ. వీరిని అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను వీళ్లను ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనేది. ఆ భాషను మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మరలా వీళ్ళని ఎవరైనా ఆటంకపరుస్తారేమోనంట. పేతురు వాళ్ళందరికీ కూడా బాప్తిసాలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి అన్యుల నుండి ఏర్పరచబడిన సంఘమే అది. మొట్టమొదటి సంఘం అది. ఎక్కడంటే కొర్నేలి ఇల్లే మొట్టమొదటి అన్య జాతిలో నుండి వచ్చిన సంఘం. ఈరోజు నీ గృహం ఎలాగుంటుంది? ఈరోజు నీ గృహం ప్రార్థనా గృహంగా ఉంటుందా? ఈరోజు నీ గృహం దేవుణ్ణి స్తుతించే గృహంగా ఉంటుందా? ఈరోజు నీ గృహం దేవుని సువార్తను ప్రకటించే గృహంగా ఉంటుందా? ఉంటే గనక కొర్నేలిలాగా ఆశీర్వదించబడతావు. మా ఇంట్లో ప్రార్థన ఉండదండి, మా ఇంట్లో స్తుతి ఉండదండి, మా ఇంట్లో కనీసం వాక్యం ఉండదంటే కనుక ఏమీ పొందుకోలేరు. ఈరోజు కొర్నేలి ప్రథముడయ్యాడు అన్య జాతిలో. అన్యుల నుండి రక్షింపబడినటువంటి వాడిలో ప్రథముడయ్యాడు. అన్యుల నుండి రక్షణ సువార్తను ప్రకటించే వాడిలో ప్రథముడయ్యాడు. అన్య సంఘంలో, అన్య జాతుల నుండి సంఘాన్ని మొట్టమొదటిగా ప్రతిష్ఠించడానికి కొర్నేలి కారకుడయ్యాడు. ఈరోజు మీరు ఒక్కరికి కూడా సువార్త ప్రకటించకపోతే నిష్ప్రయోజనం మీ భక్తి. ఎందుకంటే మత్తయి సువార్త 28:19-20 వచనాలు అంటాడు కదా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా అన్నాడా, శిష్యులుగా అన్నాడా? గట్టిగా చెప్పాలా? శిష్యులు అంటే అర్థం ఏంటి? నేను కీబోర్డ్ ప్లే చేస్తా అంటే నాని వచ్చి అన్నయ్య నాకు కూడా కీబోర్డ్ నేర్పించి అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆయన కీబోర్డ్ నేర్పించాను. ఇప్పుడు ఆయన గురువుని, ఆయన శిష్యుడు. ఈ కీబోర్డ్ మడతెట్టుకెళ్ళి ఇంట్లో పెడతాడా? ఏం చేయాలా? నేర్చుకున్న తర్వాత మడతెట్టేసి ఇంట్లో పెట్టేయాలా? ఏం చేయాలా? ఆయన కూడా ప్లే చేయాలి. ఇప్పుడు నేను నేర్పింది ఏంటి? కీబోర్డ్ వాయించడం, ఎలా వాయించాలో. ఇప్పుడు ఆయన నేర్చుకున్నది ఏంటి? ఎలా వాయించాలో నేర్చుకున్నాడు. నేను నేర్చేసుకున్నాను, నాకు కీబోర్డ్ వచ్చని చెప్పేసి మడతెట్టేసి లోపల పెట్టేయడంకో తను నేర్చుకున్నాడు అని అంటారా? ఇప్పుడు గురువు శిష్యుడు అంటే నమ్ముతారు ఎవరైనా? ఇప్పుడు అలా కాకుండా మేము కీబోర్డ్ వాయించకుండా నేను సనత్ అనే శిష్యుడిని అన్నాడు అనుకోండి, ఆయన నమ్ముతారా మీరు? మరి సనత్ అనే శిష్యుడు అయితే మరి ఆయన కీబోర్డ్ని వాయించాడు కానీ నువ్వెందుకు వాయించట్లేదు అని అడుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఏసైకి మన శిష్యులమంట. ఇక్కడ ఏమంటున్నాడంటే శిష్యులతో ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ, కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను అనగా జనులందరినీ, కొందరిని అన్నాడా? జనులందరినీ శిష్యులునుగా చేయడి. ఇప్పుడు యేసయ్యకి శిష్యులంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వంట వండాలా? ఏం చేయాలి? అంట్లు తోమాలా? ఏం చేయాలి? శుభ్రంగా కునికేయాలా? యేసయ్య ఏదైతే చేశాడో అది మనము చెయ్యాలి. మనం విశ్వాసులు అనలే, విశ్వాసం ఉంచండి అన్నాడు అంతే చెప్తే విశ్వాసులుగా ఉండండి అనలే. ఎలాగ ఉండమన్నాడంటే శిష్యులుగా ఉండమన్నాడు. శిష్యులు ఏం చేయాలంటే గురువు దగ్గర నేర్చుకున్న వాటిని, గురువు ఏదైతే నేర్పించాడో వాటిని ఏం చేయాలి? మనం ప్రకటించాలి, అద్భుతాలు చేయాలి, అనేక మందిని ఆదరించాలి, అనేక మందిని బలపరచాలి, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలి, అనేక మందికి రక్షణ మార్గంలో నడిపించాలి. మనమేం చేస్తున్నాం? పొద్దున్నే వంట చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు శిష్యులుగా ఉన్నారా? ఈ కొర్నేలి తన కుటుంబాన్ని ముందు నడిపించాడు, తర్వాత తన బంధువులు నడిపించాడు, తర్వాత తన స్నేహితులు నడిపించాడు. వాళ్ళందరూ నడిపించిన తర్వాత పేతురుని పిలిచాడు. పిలిచిగానే పేతురు ప్రసంగించగానే వారి రక్షణ కూడా పొందలే, బాప్తిసం కూడా పొందకుండానే వారు విన్న మాటలను బట్టి, వారు దాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఒకడు నీటి మూలము కానీ ఆత్మ మూలం కానీ జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యానికి వారసులు కారు. ఈరోజు నిర్ణయం మీ చేతిలో ఉంది. పేతురు వచ్చి ప్రసంగించాడంతే. ప్రసంగిస్తుండగానే వారు విన్నారు, గ్రహించారు, వారి లైఫ్లోకి అప్లై చేసుకున్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకు దిగొచ్చారు. మరలా వీరు తొలగిపోకుండానంట పేతురు వెళ్ళి బాప్తిసం ఇచ్చాడంట. ఈరోజు కొర్నేలిలాగా మీ జీవితాలు ఉండాలి, కొర్నేలిలాగా మీ కుటుంబం ఉండాలి, కొర్నేలిలాగా మీ గృహము ఒక సువార్త గృహముగా, ఒక ప్రార్థనా గృహముగా, అనేక మందికి రక్షణను అనుగ్రహించే గృహంగా మీ గృహం మార్చబడాలి. అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మేము ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభా. నాన్న కొర్నేలిని బట్టి మేము ఏదైతే వింటూ వచ్చామో, కొర్నేలి భక్తిపరుడు, యథార్థవంతుడు ప్రభా. తన కుటుంబాన్ని, తన బంధువులను, తన స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి చేర్చి ప్రభా దైవజనుడు పేతురు పిలుచుకున్నాడు. పేతురు పిలుచుకొని పేతురు ప్రసంగిస్తుండగాని వారందరూ విన్న మాటలను బట్టి తండ్రి ఆత్మ కొమ్మరింపుతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వారు పొందుకునే కృపను అనుగ్రహించాం ప్రభా. నేడు మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు కూడా అటువంటి ఆదరించే కుటుంబంగా, అనేక మందికి సువార్తను ప్రకటించే గృహాలుగా వీరి గృహాలు యేసు నామములో మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా కొర్నేలిలాగా వారి కుటుంబం కూడా భక్తి జీవితం గడపడానికి అటు కృప చూపించండి. కొర్నేలి వంటి ఆత్మను మా అందరికి దయచేయండి. కొర్నేలి ప్రభా భక్తిపరుడిగా నీ దృష్టిలో తన పేరు పిలువబడిందయ్యా. నన్ను మేమును కూడా అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడానికి, అటువంటి తృష్ణ కలిగి ఉండడానికి, అనేక ధర్మ కార్యాలు చేసేవారిగా, దూతల మాటలు మేము వినేవారిగా, క్రీస్తు ప్రభు అనుగ్రహిస్తున్న మాటలు మేము విని తండ్రి దాని ప్రకారం నడుచుకునేవారిగా మేము ఉండగలిగే కృప మా అందరికీ నీ దయచేయమని పరిశుద్ధాత్మదేవ ఈ విన్న మాటలు ఒట్టిగా పోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి వారి జీవితంలో అనువదించుకొని దాని ప్రకారం జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.